సార్ సైడ్ కొన్నాడు ఎంఆర్ఓ 2 నెలలు బాగున్నారా? కలర్ఫుల్ షర్ట్ వేశారు. దాంట్లో ఎప్పుడు పెడతారు? 15 ఉంది తర్వాత ఇప్పుడు పెట్టాను. विद्युत भवरणे सूर्यानवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता फलसिद्धिर ఓకే మీరు పెట్టండి, పెడతాను. మీరు పెట్టండి, రారాజు పెడతాను, నేను పెడతాను. అయిపోతుంది కదా. ఇంకా 15 లక్షలు అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎమ్మెల్యేగా తలుచుకుంటే మొత్తం ఇంటర్నల్ చేస్తున్న అవకాశం ఉంటే చేయడానికి ఉన్నాం ప్రజల కోసం. అది అదే సార్, నేను కూడా అది రైతుల తరఫున అడుగుతున్నాను సార్. సంతోషం. చాలా కూటమి అధికారులు ఉన్నా సరే మీ ద్వారా చేద్దామంటే చూసుకుని ఎలా మేము ఎంత చిత్తశుద్ధితున్నాం. మా డెవలప్మెంట్ కావాలి. అది మనం పక్కన పెట్టేసేయాలి. మనం ఇది మన నియోజకవర్గం డెవలప్ అది అది అండి. అది కావాల్సింది ఏంటంటే మనకి పాత పాయింట్ రేట్ చేశారు. మీకు అర్థం చేసుకుంటాం. మీరు మన ఇంటికి వస్తాను, మీ పేరు లెటర్ ఇస్తాను చూడండి. లెటర్ ఏమన్నా 50 లక్షలు పట్టుకొస్తాను మీ పేరు ఇస్తానన్నా. లెటర్ ఉండి అన్నగారికి ఏదో ఇచ్చాను. 6 నెలలు 50 లక్షలు పని తీసుకురండి మాకు. అలాగే సార్. ఈ రోజున చూసుకుంటే కనుక మరి ఏదైతే 33/11 సబ్స్టేషన్ మరి ఇక్కడ ఈ వేముల దీవులో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దానికి సహకరించినటువంటి మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే నరసాపురం చూసుకుంటే కనుక ఏదైతే వేములదేవి నరసాపురం మండలం కానీ వేములదేవి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులు. ఇక్కడ మరి గతం నుంచి చూసుకుంటే కనుక సబ్స్టేషన్ ఉన్న పవరు ఇక్కడ రైతులందరికీ కూడా సరిపోవట్లేదు. ఆ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి వారందరికీ కూడా సహకరించాలన్న ఆలోచనతోటి వాళ్ళ కూటమి ద్వారా మరి ఈ రోజున ఇక్కడ 33/11 సబ్స్టేషన్ మరి నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫీడర్లు కూడా మనం వేములదేవి ఫీడర్ కానీ, అదేవిధంగా దర్బరేవు కానీ, చిన్నమైన గ్రామాలకు సంబంధించిన ఫీడర్లు 3 ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా చూసుకుంటే కనుక దీన్ని 3,54,00,000 రూపాయలతోటి 370 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఆల్రెడీ దీన్ని టెండర్ పిలవడం, మరి కాంట్రాక్టర్ కూడా ఆయన కూడా వచ్చి త్వరగానే ఈ కార్యక్రమం చేయడానికి మరి ఈరోజు మేము శంకుస్థాపన చేసి మరి సబ్స్టేషన్ త్వరగా ఇక్కడ ఉన్న రైతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో సద్దుగొరపు కానీ, లేకపోతే వేములదేవి గ్రామాలు కానీ, చిన్నలంక కానీ, ఇక్కడున్న గ్రామస్తులందరికీ కూడా మరి కరెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మరి సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం మేము. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ గ్రామస్తులు కూడా, ప్రజలు కూడా ఇక్కడ ఇళ్ళకు కూడా లో వోల్టేజ్లు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున శంకుస్థాపన కూడా చూసుకుంటే కనుక మరి జిల్లా ఆ రోజు మేము అడిగితే మాపై కేసులు పెట్టే పరిస్థితి ఆ రోజు చేసేది. ఇవాళ మేము ఇక్కడ ఎందుకంటే అభివృద్ధి కోసం ఇక్కడ మరి వాళ్ళు సబ్స్టేషన్ కడుతున్నాం, ఇక్కడ మట్టి కావాలి, వాళ్ళ ప్రభుత్వ భూములు మేము అక్కడే మరి ఏదైతే డ్వాక్రా ఇక్కడ మట్టి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని ద్వారానే ఇక్కడ మేము అభివృద్ధి కోసం మట్టిని ఉపయోగించుకున్నాం తప్ప కానీ వేరే స్వార్థ ప్రయోజనాలు కాదని చెప్పి ఈ సందర్భ మీడియా సోదరులు కూడా మేము తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారం కూడా కావాలి. మరి రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూడా కలిసి ఒక నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి దిశగానే మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ
నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారు కానీ ఏడీ గారు కానీ ఎంటైర్ టీం అందరూ కూడా నేను మేడం గారు కూడా వచ్చారు, ఎస్సీ గారు ఆవిడకి అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం.